హలో ఎవ్రీవన్. ఇండియన్ క్రికెట్కి సంబంధించిన కొందరు ప్లేయర్స్ని కురుక్షేత్ర యుద్ధంలోని కొందరు యోధులతో పోల్చవచ్చని మీకు తెలుసా? అది ఎలా అంటారా? లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయకపోయినా తన వ్యూహాలతో పాండవులను గెలిపించిన వాడు శ్రీకృష్ణుడైతే, గ్రౌండ్లో తన ప్రశాంతతతో వ్యూహాలతో జట్టును నడిపించిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా కృష్ణుడే. కురుక్షేత్రంలో అత్యంత గౌరవనీయుడు మరియు అనుభవజ్ఞుడు భీష్మ పితామహుడు. క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్గా పిలువబడే సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్కి భీష్మ పితామహుడు. ఎంతటి కష్టకాలంలో అయినా నిలకడగా ఆడే ది వాల్ రాహుల్ ద్రావిడ్ క్రమశిక్షణ నిబద్ధతకు మారుపేరైన ధర్మరాజు లాంటివాడు. లక్ష్యం వైపు గురి తప్పని అర్జునుడిలా భారీ లక్ష్యాలను ఛేదించడంలో మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దిట్ట. అర్జునుడి గాంధీవంలాగే విరాటుడి బ్యాట్ కూడా ఆపోజిట్ టీంపై విరుచుకుపడుతుంది కాదంటారా? భీముడు యుద్ధంలో ఎలాగైతే గదతో కౌరవులను ఎగిరేసి కొట్టాడో, తనదైన రోజున అందరూ ఇష్టంగా హిట్ మ్యాన్ అని పిలిచే రోహిత్ శర్మ బ్యాట్తో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసి తనలో భీముణ్ణి చూపెడతాడు. ఏకలవ్యుడు అద్భుతమైన ప్రతిభ ఉన్న ద్రోణాచార్యుడి శిష్యరికం దక్కకపోయినా స్వయం కృషితో విలువిద్య నేర్చుకున్నాడు. అలాగే సంజు శాంసన్ అపారమైన టాలెంట్ ఉన్నప్పటికీ టీంలో స్థిరమైన అవకాశాల కోసం వేచి చూస్తూ తనదైన రోజు ఏకలవ్యులా విరుచుకుపడతాడు. నిస్వార్థంగా ఏకలవ్యుడు బొటనవేలిచ్చినట్టే వ్యక్తిగత స్కోర్స్ కంటే టీం గెలుపే ముఖ్యమని ఆడతాడు. కాబట్టి సంజు శాంసన్ని ఏకలవ్యుడితో పోల్చడంలో తప్పులేదు కదా. పద్మ వ్యూహాన్ని ఛేదించే సాహసం చేసిన యువవీరుడు అభిమన్యుడు. నేటి తరం క్రికెట్లో దూకుడుగా ఆడుతూ అభిమన్యుల్లా ముందుకు సాగుతున్న శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ మరియు అభిషేక్ శర్మ లాంటి ఎందరో ఆటగాళ్లు భారత క్రికెట్కి ఆశాకిరణాలు. అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నట్టు ఎంత టాలెంట్ ఉన్నా పరిస్థితుల వల్ల కాలగర్భంలో కలిసిపోతున్న ఎంతోమంది ప్లేయర్లు కర్నూలు లాంటి వారే. చూశారుగా, కాలాలు మారినా రంగాలు మారినా పోరాట పటిమ, వ్యూహ ప్రతిభ మరియు ధర్మం కోసం నిలబడే తత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో ఆ యోధులు ఎలా చరిత్ర సృష్టించారో, నేడు క్రికెట్ గ్రౌండ్లో మన ప్లేయర్స్ అదే డిటర్మినేషన్తో ఆడి కోట్లాది మంది భారతీయుల అభిమానాన్ని పొందారు. ఈ పోలికల్లో మీకు బాగా నచ్చిన జంట ఏది? ధోని కృష్ణుడా, విరాట్ అర్జునుడా, రోహిత్ భీముడా, లేక నిజంగానే సంజు శాంసన్ ఆధునిక ఏకలవ్యుడా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ భాషలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.